ఒక లీడర్ ఉంటాడు స్కూల్లో, మిగతా స్టూడెంట్స్ అందరినీ మానిటరింగ్ చేస్తారు. ఈ పర్టికులర్ విషయాల మీద అవగాహన పెంచుకుంటే ఖచ్చితంగా మీకు అది ఉపయోగపడుతుంది. బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా, ఐ థింక్ సో. అటువంటి వ్యక్తిని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా పెట్టి మీ అందరికీ కూడా ఇక్కడ ఇప్పుడు నేను చంపేస్తే వాళ్ళను, అప్పుడు అది నేరము. మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పు ఎవరైనా చేయబోతున్నారు, ఆ తప్పు చేయకుండా ఆపడానికి అవతల వర్గం మీ మీద కేసు పెట్టినా కూడా మేము కేసు అది ఫాల్స్ అని రెఫర్ చేస్తాం. మీకు ఎటువంటి భయం ఉండదు. తప్పు పెట్టున్నాం. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా 2 డ్రోన్స్ తెప్పించాము. అది నూతన డ్రోన్స్, అది రాత్రి కూడా 100% మన వైజాగ్ నగరం CCTV కానీ డ్రోన్ ద్వారా కవరేజ్ ఉంటుంది. మీరు ఎక్కడ ఇటువంటి నేరం జరుగుతూ ఉంటే మీకు ఎటువంటి పోలీస్ తరపున ప్రాబ్లం ఉండదు. మిమ్మల్ని పిలిపించి సభము ఇంకెవరైనా మాట్లాడతారండి? ఇప్పుడు మనం విన్నాము, మన యువత, మన విద్యార్థులు. సో ఈ మెసేజ్ వెళ్ళాలి. ఇక్కడ జోలికి మనం వెళ్ళొచ్చా? కూడదు కదా కదా. రే, నేను జోక్గా చెప్పిన ఇవి వాస్తవాలు. మీ ఏజ్ ఎలాంటిదంటే, బికాస్ మీకున్న హార్మోన్, నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఈజీగా నేను చెప్పగలను. ఒక హార్మోనల్ చేంజ్ వల్ల, లేకపోతే మీరు చూస్తున్న సమాజం వల్ల, మీరు చూస్తున్న సినిమా వల్ల మీలో ఒక హీరోయిజం అనేది డెవలప్ అవుతుంది. ఆ హీరోయిజం అన్నది ఎటువైపు వెళ్తుంది అన్నది ఆలోచన, ఆ స్వీయ నియంత్రణ, ఆ స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది ఈ ఏజ్ నుంచే రావాల్సిన అవసరం కూడా ఉంది. దాని గురించనే పర్టికులర్గా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఏముంది, ఒక సినిమాలో ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి వెనకాతలు వెళ్తా, మనం ఒక అమ్మాయి వెనకాతలు చూస్తూ ఉంటేనే వెనకాతల నుంచి వాడు వస్తాడు. వాడు వెళ్ళి చెప్పడం అమ్మాయికి ప్రపోజ్ చేయి, లేకపోతే అమ్మాయిని వెనకాతలు వెళ్ళు, అమ్మాయి చేయి పట్టుకొని వాడు చెప్తా ఉంటాడు, కానీ వాడు చేయడు. వీడేం చేస్తాడు, నేను పెద్ద హీరోని, సో నేను వెళ్ళి ముట్టుకుంటా, నేను వెళ్ళి వెంటబడతా, నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తా, ఈ లెవెల్లో వెళ్తాడు. బుక్ అయ్యేదేవుడు హీరో కదా, హీరోయినా. జైలుకి వెళ్ళేదేవుడు, తర్వాత భవిష్యత్తు నాశనం అయ్యేది ఎవరిది? ఎస్. ఇవన్నీ పక్కన పెడితే ఒక్క ఫేస్ అమ్మా నాన్న సంగతి ఆలోచించండి. ఒక్కసారి అమ్మా నాన్న గురించి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి కూడా ఉన్నా లేకపోయినా, వాళ్ళు తిన్నా తినకపోయినా, మీరు ఏ కాలేజీలో చదువుతారంటే ఆ కాలేజ్ ఫీజు కట్టడానికి, మీకు ఏ బైక్ కావాలంటే ఆ బైక్ వెంటనే ఇవ్వకపోయినా ఏదో రకంగా మీకు తీసుకొచ్చి ఇవ్వటానికి, మీరు ఏ కూర అడిగితే ఆ రోజుకి ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా కొడుకు వచ్చి తింటాడేమో అని నా కూర వండటానికి నిరంతరం కష్టపడుతూ, నిజంగా నువ్వు తప్పు చేసినా కూడా కడుపులో పెట్టుకొని నా కొడుకు మంచోడు అంటదే తప్ప, నువ్వు నిజంగా ఒకరిని చంపేసి వచ్చినా కూడా నా కొడుకు మంచోడే అంటారు తప్ప మీ అమ్మ ఎక్కడ కూడా నా కొడుకు ఇలాంటోడు అని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా మాట్లాడని ఆ తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నేను చాలా సందర్భాల్లో చూశాను. మొన్న ఒక కేసు చూశాను, పోక్సో కేసెస్ బయటకు పేర్లు రివీల్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లా. ఒక అమ్మాయికి 14 సంవత్సరాలు, అబ్బాయికి 17 సంవత్సరాలు. నేను ఆ కేసు చూడేసరికి ఎంత బాధ అనిపించిందంటే, అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంట్, ఏమీ లేదు, అమ్మాయిని అఘాయిత్యం చెయ్యబోయాడు, అమ్మాయి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక కేసు పడింది. ఆ కేసు పడిన వెంటనే అబ్బాయి మీద పోక్సో యాక్ట్ రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి జువెనైల్లోకి వేస్తారు. ఒక్కసారి అబ్బాయి లోపలికి వెళ్ళిన తర్వాత పోక్సో చట్టాలకి సంబంధించి స్పెషల్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే స్పెషల్ కోడ్స్ ఉన్నాయో మీకు అనుకునేటట్టుగా చట్టాల మీద అవగాహన రావాలి అని ఈరోజు మీకు పెట్టింది. ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఏముంది, బెయిల్ నుంచి బయటకు వస్తాడు, తర్వాత వాడు పనాడు చేసుకుంటాడు, ఎప్పుడుకో అయితే అది లే శిక్ష, అప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయి అందరూ మర్చిపోతారులే అని మీరు అనుకుంటారు. కానీ ఈ రోజులు అలా లేవు. పోక్సో కేసులకి ప్రతి ఒక్క జిల్లాలోని కూడా స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి, స్పెషల్ జడ్జెస్ ఉన్నారు. ఒక్కసారి పోక్సో కేసు పడింది అన్న తర్వాత వాడికి జీవిత ఖైదు, 25 సంవత్సరాల జీవిత ఖైదు, ఒక్కొక్కసారి అబ్బాయి చేసిన ఎఫెన్స్ బట్టి 2 times ఆఫ్ జీవిత ఖైదు, ఒక్కొక్కసారి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. నీకున్న 17 సంవత్సరాలకి ఇంకో 27 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అంటే
ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ వచ్చేటంత వరకు కూడా నువ్వు జైల్లో మగ్గిపోతే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకుతున్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అన్నయ్య అన్నయ్య అని చెప్పి 10 మందికి చూపించుకునే నీ చెల్లి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. కుటుంబం తాలూకు ఆలోచన తీరు ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను ఇది మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పడానికో కాదు. వన్స్ ఒక్కసారి అటువంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ కేసు కానీ, పోక్సో కేసు కానీ, నిర్భయ కేసు కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను ఇది తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్గా సిపి విజయవాడ ఒక అనాలిసిస్ చేశారు అబౌట్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ గురించి ఒక అనాలిసిస్ చేస్తే 20% ఆఫ్ అక్యూజ్డ్ బిలో 18 years అబ్బాయి. విక్టిమ్స్ అన్న వాళ్ళు ఎలాగో 18 years లోపలే ఉంటారు పోక్సో యాక్ట్ అయితే. 20% మళ్ళా 59% ఆఫ్ అక్యూజ్డ్ ఏజ్ గ్రూప్ తెలుసా? 19 to 23 ఏజ్ గ్రూప్ వాళ్ళు 59%. అంటే అరౌండ్ 23 years లోపు ఉన్న వాళ్ళ దగ్గర చూసుకుంటే 80% అక్యూజ్డ్ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఆ ఏజ్లోని కనుక వాళ్ళకి ఒక్కసారి శిక్ష పడి ఒక్కసారి జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీకు ఉంది, మిమ్మల్ని టీచ్ చేసే టీచర్స్కి కూడా ఉంది, మిమ్మల్ని గాడ్ చేసే మాకు కూడా ఉంది. ఒక దేశంలో, ఒక నగరంలో మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, మంచి సేఫ్టీ సెక్యూరిటీ పరిస్థితి ఉంది ఎలా తెలుస్తుంది? ఆయన రాస్తున్నారండి, ఒక అందమైన అమ్మాయి బంగారు ఆభరణాలు ధరించి రాత్రిపూట నగరంలో నడిచి వెళ్తూ ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదు ఆ అమ్మాయికి. అటువంటి పరిస్థితి మనం తీసుకురాగలిగితే అదే సేఫ్టీ, అదే సెక్యూరిటీ, అదే లా అండ్ ఆర్డర్. అది ఎప్పుడు విలువ అవుతుంది, ఎప్పుడు సాధ్యం అవుతుంది? అది మేడం డిసిపి మేడం చెప్పినట్టు ఎట్లా నార్యస్తు పూజ్యంతే రమ్యంతే తత్ర దేవత. అది ఎప్పుడు మనం మగవాళ్ళం, మనం మహిళా భద్రత కోసం కలిసికట్టుగా పనిచేస్తేనే అటువంటి సేఫ్టీ సెక్యూరిటీ మనం మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎన్ష్యూర్ చేయగలుగుతాం. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత, పాల్గొన్న తర్వాత మీరు యూ విల్ ఆల్ బి కస్టోడియన్స్ ఆఫ్ లేడీస్ ఆల్ అరౌండ్ యూ. ఆడవాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడైనా వాళ్లకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కాపాడతారని నేను ఆశిస్తున్నా. పోలీస్కి సమాచారం ఇస్తారని ఆశిస్తున్నా. పోలీస్ కూడా మీకు 24/7 ఆడవాళ్ళ రక్షణ కోసం కలిసికట్టుగా మీతో కలిసి పనిచేస్తారని హామీ ఇస్తున్నా. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ చాలా థ్యాంక్స్, అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.